తెలంగాణలో ఇటీవలే రైతు భరోసా విడుదల చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా. 1 ఎకరం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా విడుదల చేయడం జరిగింది. మరి ఒకవేళ మీకు రైతు భరోసా రాకుంటే ఏం చేయాలి, ఎందుకు రాలేదు అనేటువంటి విషయాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మనకైతే 1 ఎకరం వరకు అయితే రైతు భరోసా మనకు విడుదల చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే కొంతమందికి మాత్రం రైతు భరోసా అనేటువంటిది రాలేదు. కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికి కొంతమందికి రాలేదు, గతంలో వచ్చినటువంటి వారికి కూడా కొంతమందికి రాలేదు అని చెప్పి చెప్తున్నారు. దానికి గల కారణాలు ఏంటి, మరి మళ్ళీ వస్తుందా రాదా, ఏం చేయాలి అనేటువంటి పూర్తి సమాచారం గురించి ఒక్కసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఇప్పుడైతే మనం ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. రైతు భరోసా డబ్బులు జమ కాలేదా, అయితే వెంటనే ఖాతాలను రెన్యువల్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి 68.85 లక్షల మంది రైతులకు ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని విడుదల చేసింది. అయితే బ్యాంకు ఖాతాలు గత 6 నెలలుగా రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల 4,405 మంది రైతులకు నిధులు నిలిచిపోయాయి అని చెప్పేసి ఈ విషయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ తక్షణమే ఖాతాలను పునరుద్ధరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాలతో నిధులు ఆగిన రైతులు తమ బ్యాంకు ఖాతాలను అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి కొంతమంది రైతుల యొక్క బ్యాంకు అకౌంట్లు కంటిన్యూషన్ లేకపోవడం వల్ల, అంటే ఈకేవైసీ చేయకపోవడం వల్ల కానీ, లేకుంటే కొంత మినిమం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కానీ బ్యాంకు లావాదేవీలు ఆగిపోవడం వల్ల వాళ్ళకైతే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు జమ కాలేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 4,400 మందికి అయితే ఈ యొక్క రైతు భరోసా అనేటువంటిది ఈ సాంకేతిక కారణాల వల్ల జమ కాలేదు అని చెప్పేసి గుర్తించి ఈ యొక్క సాంకేతిక కారణాలను అయితే వెరిఫై చేసి మళ్ళీ వాళ్లకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులను రైతుల ఖాతాలో జమ చేసింది. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి నిధులను విడుదల చేయగా సోమవారం మార్చి 23 ఖాతాలో జమ అయ్యాయి. యాసంగి సీజన్ కు మొదటి విడతలో సర్కారు విడుదల చేసింది 3,446.94 కోట్లు నిధులు. 3,444.75 కోట్ల అన్నదాతల ఖాతాలో జమ అయ్యాయి. మొత్తంగా 68.89 లక్షల మందికి గాను 68.85 లక్షల మందికి ఎకరం వరకు పంట పెట్టుబడి సాయం విడుదలైంది. అన్నదాతల ఖాతాలో ఎకరాకు 6,000 చొప్పునైతే నిధులు జమ అయ్యాయి. మొత్తంగానైతే మనకు అందరికీ కాకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 1 ఎకరం వరకు అయితే దాదాపుగా పూర్తయిపోయినట్లు ఈ యొక్క 4,000 మంది తప్ప మిగతా అందరికీ అకౌంట్లో జమ అయ్యాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,405 మంది రైతులకు దాదాపుగా 2,18,96,556 సాయం నిలిచిపోయింది. ఆయా రైతులకు వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి ఆరా తీయగా గత 6 నెలలుగా వారంతా తమ బ్యాంకు ఖాతాలను రెన్యువల్ చేసుకోలేదని తెలిసింది. దీంతో ఆయా రైతుల అకౌంట్లలో నిధుల సాయం నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. బ్లాక్ అయినటువంటి బ్యాంకు అకౌంట్లను వెంటనే రెన్యువల్ చేసుకుంటే డబ్బులు జమ అవుతాయని చెప్పారు. పలువురు రైతులకు పంట పెట్టుబడి సాయం జమ నిలిపివేయడంపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే బ్యాంకు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రైతులకు ముందే సమాచారం ఇస్తే వారు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండేదని అన్నారు. బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించి సాయం అందజేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. అయితే మనం మినిమం బ్యాలెన్స్ లేకుండా ఒక 6 నెలల పాటు ఉంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్ సేవలు అనేటువంటి నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 4,405 యొక్క బ్యాంకు అకౌంట్ల యొక్క సేవలు నిలిచిపోవడంతో వారికైతే ఈ యొక్క మొదటి విడత సాయం అందలేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాబట్టి వారి యొక్క ఖాతాలు రెన్యువల్ చేసిన తర్వాతకి వారి అకౌంట్లో తిరిగి ఈ యొక్క డబ్బులను అయితే జమ చేస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే అకౌంట్లో డబ్బులు జమ కాలేదు అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాను రెన్యువల్ చేసుకుంటే మీకు డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి మనకు ఏఈఓ కానీ మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు కానీ చెప్పడం జరిగింది. మొత్తంగా 3 విడతల్లోనైతే నిధులు జమ కావాలి. అయితే వచ్చే 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతులందరి ఖాతాల్లో నిధులు చేరిపోతాయని రేవంత్ రెడ్డి గారు అయితే మొన్న జరిగిన సభలో చెప్పడం జరిగింది. మొత్తం 3 విడతల్లో పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 114 నెలల కాలంలో రైతు సంక్షేమం కోసము సగటున ప్రతి నెల 2,533 కోట్లు ఖర్చు చేసే ప్రజా ప్రభుత్వం గడిచిన 28 నెలల కాలంలోనైతే ప్రతి నెలకు 5,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రైతుల కోసం ఉచిత కరెంటు, గిట్టుబాటు ధరలు, సన్నవడ్లకు బోనసు, రుణమాఫీ, రైతు భరోసా, బీమా, అకాల వర్షాలు వచ్చినప్పుడు పంట నష్ట పరిహారం మొత్తంగా 1.30 లక్షల కోట్లను ఖర్చు చేసి రైతు రాజ్యంగా కొనసాగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే గతంలోనైతే మనకు కేవలము ఒక
వారం రోజుల్లోనే 9 రోజుల్లోనే పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు 45 రోజుల కాల వ్యవధి తీసుకొని ఉంది రైతు భరోసా మొత్తంగా పూర్తి కావడానికి. గతంలోనైతే 9 రోజుల్లోనే మొత్తం రైతులందరికీ అయితే రైతు భరోసా జమ చేసింది. మరి మొదట్లో అయితే మొత్తంగా అప్పుడు 9 రోజులు కానీ ఇప్పుడు ఇంకా ముందుగా జమ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడైతే నిధుల సర్దుబాటు కాలేకనో మరి ఏ విధంగానో రాష్ట్ర ప్రభుత్వం అయితే 45 రోజుల కాలం తీసుకుని రైతు భరోసా పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వేర్వేరు పంటలు పండుతున్నాయని, సారవంతమైన భూములు ఉన్నాయని అన్నారు. వ్యవసాయ సాంకేతిక నైపుణ్యం అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. పంటలను అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అయితే మనకు అయితే కొన్ని ఏరియాలలో ఒక్కొక్క రకమైనటువంటి పంటలు పండిస్తారు. కొన్ని ఏరియాలలో వాణిజ్యమైనటువంటి పంటలు పండిస్తారు. కొన్ని ఏరియాలో కేవలం వరి మాత్రమే వేస్తారు. ఇలా అనేక రకాలైనటువంటి పంటలు పండించేటువంటి మన తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలోనైతే మనకు ఈ యొక్క పండించినటువంటి పంటలకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ప్రభుత్వంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తెలంగాణ నిర్మించుకోవడంలో ప్రతి పంట ప్రతి గింజ బంగారు తెలంగాణ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ ఏడాది 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొన్నామని చెప్పేశారు. అయితే సన్నబియ్యం పంపిణీ చేయడంతో పాటుగా ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. చిన్న రాష్ట్రమైనప్పటికీ ఈ ఏడాది 2.58 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ 1గా నిలిచామని చెప్పేసి మనకు ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తంగానైతే మన తెలంగాణ దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రకాలైనటువంటి పంటలను ఎగుమతి చేస్తూ ఉన్న దాంట్లోనైతే నెంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా రైతు భరోసా అనేటువంటిది 45 రోజుల్లో పూర్తవుతుంది. ఎవరికైతే ఎకరం వరకు ఉన్నటువంటి అన్నదాతలకు డబ్బులు పడలేదో వాళ్ళు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ యొక్క బ్యాంకు ఖాతా ప్రాబ్లం ఉండడం వల్ల పడలేదు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.